నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టబోతున్నారా అనే అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బారావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అయ్యా. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో అవగాని చేరితే గతంలో పోయిన కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు బాగా ఇంప్రూవ్ అవుద్దని, ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఇది మటుకు యథార్థం. ఎందువల్లంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చీల్చినందువల్ల, వలన డివైడ్ అయిన వలన కాంగ్రెస్కి ఇబ్బంది వచ్చిందే. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నందువలన ప్రజలకు మేలు జరుగుద్ది. కాంగ్రెస్ వల్లనే ప్రజలకు న్యాయం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ వల్లనే కార్మికులకు న్యాయం జరుగుద్ది. అంతేగాని ఎవరు పగ్గాలు అనేది కాదు. ఎందువల్లంటే ఇక్కడ నాయకత్వం ఉంది. ఈ నాయకత్వంతో అన్నీ మనకు మేలు జరుగుతుందని నా భావన. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చరిస్మా షర్మిలకు వస్తుందా? రావచ్చు. ఎందుకనంటే అతను ఇప్పుడు లేరు కాబట్టి ఆయన చేసిన పరిపాలన వల్ల ఆ యొక్క దీనిలో ఇప్పుడు వైఎస్ జగన్ గారికి వచ్చినట్లుగా ఇవి కూడా రావచ్చు, వస్తుంది. ఇవి వచ్చినందువల్ల బాగా ఇంప్రూవ్ అవుతుందని భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని బాబాయ్ చేత రాయబారం పంపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది మనకి తెలియదు. అది పెద్దల యొక్క నిర్ణయం. పెద్దలు ఎలా చేస్తున్నారు అది మరి మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరుతున్నారు అనేది మాత్రం తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 9.5 సంవత్సరములో రెండు పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినాయండి. ఈ రెండు కూడా కేవలం వాళ్ళ స్వార్థానికే వాళ్ళు పరిమితయ్యారు. కానీ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా జీర్ణించుకోబోయి వారిలోకి ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలా. ఈరోజు ప్రత్యేక హోదా 9 సంవత్సరాలుగా దాని గురించి వదిలేసి ప్రత్యేక హోదాను మర్చిపోయి కేవలం ఏదో ప్యాకేజీ అని దాన్ని కూడా తెచ్చుకోలేక, అదే కానీ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే అనేక మన రాయితీలతోటి నిరుద్యోగులు అంతా ఉద్యోగులు అయ్యేవాళ్ళు. ఇది కేవలం ఈ రెండు పార్టీలు 9 సంవత్సరాలలో ఈ రెండు పార్టీలు చేసిన అసమర్థత పరిపాలన వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా అడుగట్టిపోయిందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా మేము ఆంధ్రలో అంటే మీరు ఏం సాధించుకున్నారాయా, మీ ముఖ్యమంత్రులు ఏం చేశారాయా అని మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తుంటే మేము తల ఉంచుకుంటున్నామండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలా. మీరు అడిగినట్టుగా షర్మిల గారు వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు అభిమానులు రావచ్చు, పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి రావచ్చు. అక్కడ పదవులు లేకుండా ఇప్పుడు రేపు ఆయన సమావేశాలు ఏడుస్తున్నారు. మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకుని నువ్వు చేసావు, నువ్వు చేయలేవు, నేను మారుస్తున్నావు అంటున్నాడు. అసలు ఎవరు ఆ పని చేయరు. ఉన్న వాళ్ళకి చేశారా లేదనేది ఆలోచించి టికెట్లు ఇచ్చే సమయంలో పెట్టాలా. ముందుగా టికెట్ విషయంలో అన్నారు కాబట్టి అసంతృప్తి వస్తుంది. ఈ అసంతృప్తి వల్ల ఆ పార్టీ బలహీనపడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరుగుతుంది ప్రజల్లో ఈరోజు భావనలో ఉంది. కర్ణాటకలో మేలు జరిగింది, తర్వాత తెలంగాణలో కూడా మేలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వలన ప్రజలకు మేలు జరుగుతుంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజలకు మంచి జరుగుతుందని నా యొక్క ఉద్దేశం అండి. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇసికి వేసారిపోయారు. చెత్త పన్నులు వేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచారు, ఇంటి పన్నులు పెట్టారు. ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పట్టాలు ఎత్తుకొని వాళ్ళలో పెట్టుకొని వాళ్ళు తీసుకొని దాని మీద డబ్బులు తెచ్చుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవన్నీ ప్రజలు చూశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం వస్తుంది. టీడీపీ వైసీపీలో టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో
చేరతానని ఒక ప్రచారం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరతారా వాళ్ళు? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా అనేక రాయితీలు చేసుకొని ఎమ్మెల్యేగా రాజకీయంగా అనేక లబ్ధి పొందిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవకపోతే మళ్ళీ ఏమని ఖచ్చితంగా వచ్చి చేరతారు. ఖచ్చితంగా పదవుల కోసం ప్రాకులాడతారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే వాళ్ళకి మేలు జరుగుద్దని వాళ్ళు వస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఈరోజు పోయిన నాయకులందరూ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ, తర్వాత మన రామనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారు. మరి బొత్స సత్యనారాయణ గారు అయితే అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఉండి అతను పోయినాడంటే కేవలం అతని పదవి కోసమే పోయాడు. లేకపోతే ఎందుకు పోతాడండి? నిలబడిపోయారా? మేమున్నాం కదండి, పదవులు లేకుండా కూడా మేమున్నాం కదా. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా. మేము కార్మిక సమస్యల మీద పార్టీ ఉన్నా లేకపోయినా కూడా కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా మేము కార్మికుల కోసం, కార్మిక సమస్యల కోసం ఈరోజు కూడా మేము పోరాడుతున్నాం, ఈరోజు కూడా పనిచేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మీ స్పందన ఏమిటి? అయ్యా, ఆయన కేవలం ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వాన్ని నడపలేదు. కేవలం అతను పథకాలు చూపించి రేపు నా గెలుపు ఏంది అని అనే భావంతోనే ఉన్నాడు. కానీ ప్రజలకి మేలు చేసి దేశాన్ని యొక్క రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశం లేదు. ఎంతో ఆయన మేలు చేస్తుంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా దారుల మీద ఉన్నారంటే చెప్పండి. ఇది కాబట్టి ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం లేదని చెప్తున్నాను. అయ్యా, వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రిక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతారా, ఇవ్వరా? అది మనకు తెలియదు. వాళ్ళ విషయాలు నాకు తెలియదండి. నేను కేవలం పార్టీ వర్గాన్ని అడగండి, ఏ విషయమైనా చెప్పగలను. వాళ్ళ చరిత్ర మనకు వద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.